నమస్తే అండి. రామాయణంలో మనకు తెలియని ఒక పాత్ర ఉందనే విషయం మీకు తెలుసా? ఆమె శాంతాదేవి. దశరథుడికి కౌసల్యాదేవికి మొదటి సంతానమే ఈ శాంతాదేవి. ఒకరోజు అయోధ్యలో ఉత్సవం జరుపుతూ ఉంటారు. ఆ ఉత్సవానికి అంగరాజ్యాధిపతి అయిన రోమపాదుణ్ణి, అతని భార్య అయిన వర్షిణిని అతిథులుగా పిలుస్తారు. ఆ ఉత్సవంలో అయోధ్య రాజ్యాధిపతి అయిన దశరథుడికి అంగరాజ్యాధిపతి అయిన రోమపాదుడికి మధ్య మైత్రి బాగా కుదురుతుంది. తమ మైత్రికి గుర్తుగా నా మొదటి సంతానం ఎవరైతే పుడతారో వాళ్ళని నీకు దత్తతిస్తా అని చెప్పి దశరథుడు రోమపాదుడికి మాటిస్తాడు. అన్నట్లుగానే మొదటి సంతానంగా ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ పాపకు శాంతాదేవి అని నామకరణం చేసి రోమపాదుడికి దత్తతిస్తాడు. రోమపాదుడు ఆ పాపను తీసుకొని అంగరాజ్యానికి వెళ్ళి అక్కడ ఎంతో గారాబంగా పెంచుతాడు. ఆ పాపకు యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తాడు. అలాంటి సమయంలో ఆ పాపకు యుక్త వయసు వస్తుంది. ఒకరోజు రోమపాదుడు శాంతాదేవి ఇద్దరు ఉద్యానవనంలో విహరిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అంగరాజ్యంలో ఉన్న ఒక బ్రాహ్మణుడు తన కష్టాలు చెప్పుకుందామని రోమపాదుడి దగ్గరికి వస్తాడు. కానీ కూతురుతో మాట్లాడుతున్న అంగరాజ్యాధిపతి ఆ బ్రాహ్మణుని పట్టించుకోడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసిన బ్రాహ్మణుడు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న ఇంద్రుడికి కోపం వస్తుంది. అంగరాజ్యంలో వర్షం కురవకుండా ఉండాలని శాపం పెడతాడు. అలా 1-2 ఏళ్ళు 3 ఏళ్ల వరకు అలా కరువు వస్తూనే ఉంటుంది. అసలు ఎందుకు అంగరాజ్యంలో కరువు వస్తుందని బ్రాహ్మణోత్తముల్ని, ఋషిపుంగవుల్ని అందరినీ ఒక సమావేశపరిచి అంగరాజ్యాధిపతి అడుగుతాడు. విషయం మొత్తం తెలుసుకున్న అంగరాజ్యాధిపతి దీనికి పరిష్కార మార్గం కూడా వాళ్ళనే అడుగుతాడు. ఋష్యశృంగుడు అనే ఒక ముని వచ్చి అంగరాజ్యంలో యజ్ఞం చేస్తే ఖచ్చితంగా అంగరాజ్యంలో వర్షం కురుస్తుంది అని ఆ ముని పుంగవులు చెప్తారు. వెంటనే ఋష్యశృంగుని పిలవడానికి ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఋష్యశృంగుడు రాడు. ఆ విషయం తెలుసుకున్న శాంతాదేవి వెళ్ళి ఋష్యశృంగుని వివాహం చేసుకొని ఋష్యశృంగుని అంగరాజ్యానికి తీసుకొని వచ్చి అంగరాజ్యంలో యజ్ఞం జరిగేలా చేస్తుంది. ఆ తర్వాత అంగరాజ్యంలో వర్షాలు వస్తాయి. అంగరాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న దశరథుడు తనకి కూడా పుత్ర సంతానం కావాలి అని చెప్పి ఋష్యశృంగుణ్ణి తన రాజ్యానికి కూడా పిలిపించుకొని పుత్రకామిష్టి యాగం జరిపించుకొని ఆ పుత్రకామిష్టి యాగం ద్వారా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనే రత్నాల్లాంటి పిల్లల్ని పొందుతారు. ఈ విధంగా శాంతాదేవి ఒక రాజుకు కుమార్తె అయినా మరొక రాజుకి పెంపుడు కుమార్తె అయినప్పటికీ కూడా చివరికి తను ఒక మునిని పెళ్లి చేసుకొని ముని సాంగత్యంలో, ముని సేవలో ఒక గొప్ప పత్నిగా, ఒక గొప్ప స్త్రీగా విరజిల్లుతుంది. ఇప్పటికీ కూడా కర్ణాటకలో శృంగేరి అనే ప్రాంతంలో ఋష్యశృంగుడికి, శాంతాదేవికి ఒక ఆలయం ఉంది. ఇదండి శ్రీరాముడి అక్క అయిన శాంతాదేవి కథ. నమస్తే.